రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు మీరిచ్చిన హామీకి 16 నెలలు అయిన తర్వాత కూడా కనీసము ఆ మాట కూడా పలకలేని స్థితిలో మీరున్నారు. ఈరోజు ప్రతి పథకానికి లేదా అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, మరో రకంగా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము నిధులు లేవు, లోటు బడ్జెట్ ఉందని మరొక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పిన మీరిచ్చిన హామీని అమలు చేయడానికి మీకు నిధులతో అవసరం ఏమింది? నిధులేమైనా దీనికి ఏమన్నా అవసరం ఉందా? లేదంటే ప్రత్యేకంగా ఏమన్నా రాజ్యాంగ సవరణ చేయాలా? లేదంటే సుప్రీంకోర్టు పర్మిషన్లు కావాలా? లేదా మరొకరు ఏదైనా అనుమతి కావాలా? లేదా ఈ రాష్ట్రంలో ఈ అంశాన్ని మరొకరు ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? ఇలాంటి అడ్డంకులు ఏవీ లేనప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన 16 నెలలు అయినప్పటికీ కూడా ఆ అంశాన్ని కూడా మీరు ప్రస్తావించడం లేదంటే 1983 నుండి మీ పార్టీ పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీసీలను మోసం చెయ్యడమే మీ పార్టీ ఎజెండా అనేది మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. ఈ అంశం పైన కేవలం ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు, ఈ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో, కార్పొరేషన్స్ చైర్మన్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా ఈరోజు ఒక బానిసత్వ బతికే పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా బీసీ సమాజానికి సిగ్గుచేటనే విషయాన్ని ఈ సందర్భంగా మీ వల్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, నాయకులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా సిగ్గు శరం ఉంటే మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే ఏ బీసీల ఓట్లతో అయితే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారో ఆ బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని హామీని అమలు చేయడానికి మీ నాయకుడి పైన ఒత్తిడి తీసుకురండి. లేదంటే మేము బానిసత్వ బతుకుతున్నాము, మాకు అధికారం లేదు, ఆ అవకాశం లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మీ పదవులకు రాజీనామా చేయండి తప్ప ఇలాంటి బానిసత్వ బతుకు వల్ల బీసీ సమాజానికి మీరు తలవంపులు తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.